ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ పనికొచ్చింది. తానా ఆట సభల కోసం అమెరికా వెళ్లిన టీడీపీ ఎమ్మెల్యేలు ఉరుకులు పరుగుల మీద స్వరాష్ట్రానికి వచ్చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా జులై నెలలో ఇంటింటికి ఎమ్మెల్యేలు వెళ్లాలని, నెల రోజుల పాటు నియోజకవర్గంలోనే తిరగాలని సూచించారు. పార్టీ కార్యక్రమం కాదని, తానా ఆట అంటూ అమెరికా వెళితే తాట తీస్తానంటూ చంద్రబాబు హెచ్చరించారు. దీంతో ఆదివారానికి ముందే అమెరికా వెళ్లిన వారు ఏపీకి తిరిగి వచ్చేస్తున్నారు. జులైలో పార్టీ కార్యక్రమం ఉంటుందని ఊహించని ఎమ్మెల్యేలు సుమారు 15 మంది అమెరికా వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ నెల 3, 4, 5 తేదీల్లో ట్రెడాయిట్లో జరిగే 24వ తానా మహాసభలలో హాజరయ్యేందుకు వారంతా అమెరికా చేరుకున్నారు. అయితే ఆదివారం పార్టీ సమావేశంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలంతా తప్పనిసరిగా హాజరు కావాలని చెప్పారు. అలా కాదని ఎవరైనా అమెరికా వెళితే తాట తీసేస్తానని చంద్రబాబు హెచ్చరించడంతో ఇప్పటికే అమెరికా వెళ్లిన ఎమ్మెల్యేలు తమ కార్యక్రమం రద్దు చేసుకుని వెనక్కొచ్చేస్తున్నారు. సాధారణంగా అమెరికాలో జరిగే తానా సభలకు రాష్ట్రంలోని ప్రముఖులకు ఆహ్వానాలుంటాయి. రాజకీయ నాయకులు, సినీ తారలు ఇలా చాలా మంది తానా సభలకు వెళ్తారు. ఇలా వెళ్లిన వారు 3 రోజుల కార్యక్రమం తర్వాత కొన్ని రోజులు అక్కడే ఉంటారు. కొద్ది రోజులు ఆట విడుపుగా గడుపుతారు. అయితే ఎప్పుడు ఈ కార్యక్రమంపై చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేయలేదు. కానీ ఈసారి సరిగ్గా తానా సభల సమయంలోనే ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లాలనే కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ప్రతి ఎమ్మెల్యే తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని అధినేత ఆదేశించడంతో అమెరికా వెళ్లిన వారు వెనక్కి రావాల్సి వచ్చిందని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి నాయుడు. ఏదైతే సుపరిపాలన అందించాలనే సంకల్పంతో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా బాధ్యతగా ఉండాలి. అదేవిధంగా చూసుకుంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజల్లోనే ఉండాలంటూ కూడా ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ చెప్పిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఏదైతే క్లియర్ ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకున్నారో అదే విధంగా చూసుకున్నట్టయితే కనుక పార్టీకి సంబంధించి కూడా సేమ్ అదే విధంగా ఉండాలి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా గీత దాటరాదంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యానికి ప్రధానంగా మనకి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఇటు ఎంపీలకు సంబంధించి ఏడాది కాలం పరిపాలనలో ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో కొత్త ఎమ్మెల్యేలు, ఎంపీలు అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక పరిశీలకులకు సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు ప్రతి ఒక్కరితో కూడా మీటింగ్ నిర్వహించిన పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఈ సందర్భంగా అయితే చంద్రబాబు అయితే ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కూడా మనకి కనిపిస్తుంది. ఏదంటే నిత్యం ప్రజల్లో అందుబాటులో ఉంటూ ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి ఖచ్చితంగా పదవులు వస్తాయని, అంతే తప్ప ఏదో గెలిచేసాం కదా ఆడుతూ పాడుతాం చేద్దాం అనుకుంటే మాత్రం అలాంటి వారికి ఖచ్చితంగా నేను టాటా బై బై చెప్పేస్తానంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూస్తున్నట్టయితే కనుక ఎవరైనా సరే ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన సొంత ప్రయోజనాల కోసం, తన సొంత వ్యాపారాల కోసం కూడా పనిచేస్తున్న వాళ్ళైతే కనుక అదేవిధంగా వ్యాపారాన్ని కొనసాగని తప్ప రాజకీయాల్లో మీకు చోటు లేదు, అదేవిధంగా పదవులు కూడా మీకు అనవసరం అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. తాను 16 గంటల పాటు అనునిత్యం 16 నుంచి 20 గంటల పాటు అనునిత్యం ప్రజల కోసం నేను ఏ విధంగా అయితే కష్టపడి పనిచేస్తున్నానో అదేవిధంగా ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలని, అనునిత్యం ప్రజలకు ప్రజల కష్టాల్లో అయితే పాలు పంచుకోవాలంటూ కూడా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకోవచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు తానా సభలకు కూడా వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ గత ఆదివారం ఏదైతే నిర్వహించారో ఈ నేపథ్యంలోనే సంబంధించి
ఈ ప్రతి ఒక్కరూ కూడా రేపు జూలై 2 తర్వాత కనుక ప్రజల్లో ఇంటింటికి వెళ్తూ ఇంట్లో ప్రతి ఒక్కరి సమస్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పిన నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో అయితే కనుక ఈ నెల 3, 4, 5 తేదీల్లో జరగాల్సిన సామా సభలను కూడా వదులుకొని ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కొరకు వీళ్ళందరూ కూడా వెనుజరిగిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అంటే సీఎం చంద్రబాబు నాయుడు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడిగా కూడా తన యొక్క క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే క్లియర్ గా పాటిస్తూనే తను ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలోనే ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలపై అయితే కనుక నెగిటివ్ కాకుందని, అదేవిధంగా చెప్పినట్టు వీళ్ళందరికీ కూడా మైనస్ మార్క్స్ కూడా దగ్గరలో ఉన్నారంటూ కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తున్న నేపథ్యంలో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తేనే రానున్న రోజుల్లో మంచి సత్ఫలితాలు ఉంటాయని, అదేవిధంగా చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం సంబంధించి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా జవాబుదారీగా ఉండాలని, అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేయాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ గా కూడా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే అనునిత్య పూజల్లో ఉంటారో, ప్రజలకు అందుబాటులో ఉంటారో, లేదంటే ప్రజలకి సహాయ సహకారాలు అందిస్తారో అటువంటి వారిని ఖచ్చితంగా మనకు మంచి తోడ్పాటును అందిస్తూ వాళ్ళకి మరిన్ని రానున్న రోజుల్లో మంచి పదవులను కూడా చేకూరుస్తున్న పరిస్థితి ఉంది. అదే ఏదైతే ఈ మీటింగ్ సంబంధించి ఏదైతే ఏర్పాటు చేసిన మీటింగ్ సంబంధించి సుమారుగా 15 మంది వరకు కూడా గైర్హాజరయ్యారని, అదేవిధంగా 56 మంది వరకు కూడా వీళ్ళందరూ కూడా వచ్చి వెళ్ళిపోయిన పరిస్థితి కూడా ఉందంటూ కూడా సంతకాలు పెట్టి వెళ్ళిపోయిన నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో వీళ్ళందరిపై కూడా మొత్తం రిపోర్ట్ అంతా తెప్పించుకొని ఆ రిపోర్టుకి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరితో కూడా నేను విడిగా మాట్లాడతానని, వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా క్లాస్ తీసుకుంటారంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఎవరైతే ఇటువంటి నెగ్లిజెన్సీగా ఉన్నారు, నెగ్లిజెన్సీగా ఉన్న నేతలకైతే మాత్రం తను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా టాటా చేస్తానని, అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇదే కొనసాగింపు ఉన్నట్లయితే కనుక ప్రజలు కూడా తమ టాటా చెప్తారంటూ కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు తన యొక్క దీన్ని చూసుకున్నట్టయితే కనుక ఈ రానున్న 4 సంవత్సరాల్లో పటిష్టంగా ప్రజల కోసం పనిచేయాలని, అటువంటి నేతలను మాత్రమే నేను ఉంచుతానని, మిగతా వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా బై బై చెప్తానంటూ కూడా మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. రైట్ నాయుడు, థ్యాంక్ యూ.